టమాటా సాగు మరోసారి సంక్షోభంలో పడింది. టమాటా ఒక్కోసారి 250 రూపాయల కేజీ ధర అమ్మిన సందర్భాలు చూసాం. ప్రస్తుతం కేజీ 2 రూపాయలు, 3 రూపాయలు, 4 రూపాయలు కూడా కొనే దిక్కు లేకపోవడంతో రాయలసీమ ప్రాంతాల్లో, ముఖ్యంగా టమాటా పండించే ప్రాంతాల్లో ఈ పంటని దున్ని వేస్తూ ఉన్నారు రైతు సోదరులు. అంటే ఆ కాయ కోసి మార్కెట్ యార్డుకు తరలించినా కూడా ఆ ఖర్చులు కూడా రావడం లేదు. అందుకే పొలాల దగ్గర వదిలేసి పంట మొత్తాన్ని తగల పెడుతూ ఉన్నారు. రైతు సోదరులకి విజ్ఞప్తి, వ్యవసాయ శాఖ అధికారులు కూడా ఒక కీలకమైనటువంటి ఆదేశం జారీ చేశారు. పంట చివరి దశకు వచ్చి క్రాప్ లాస్ట్ తీసుకునే వారు మాత్రమే పంట డిస్ట్రాయ్ చేయండి. ఇంకా పంట కాలం 3 నెలలు మిగిలే ఉన్నవారు మాత్రం పంట కోయకపోయినా పర్లేదు, కానీ పంటను మరో నెల పాటు రక్షించుకోండి. ఫిబ్రవరిలో ధరలు మెరుగయ్యే అవకాశం ఉంది. దాదాపుగా 40% మంది రైతులు పంట తీసివేస్తూ ఉన్నారు. కాబట్టి ఫిబ్రవరిలో మార్కెట్లో కొరత వచ్చే అవకాశం స్పష్టంగా ఉంది. మరలా ఇప్పుడు నర్సరీ నుంచి తీసుకొచ్చి మొక్కలు వేసి అది పంట చేతికి రావడానికి ఏప్రిల్ చివరి వారం అవుతుంది. ఈలోగా మరోసారి టమాటా రేటు కేజీ 40 నుంచి 50 దాకా వెళ్లే అవకాశం ఉందని ఒక వ్యవసాయ శాఖ అధికారి ఈ వివరం ఇచ్చారు. అయితే రైతు సోదరులు, పంట క్రాప్ ఎలాగైతే ఇప్పటికే చివరికి వచ్చింది, ఇంకా 10-15 రోజుల కన్నా పంట ఉండే అవకాశం లేదనుకునేవారు తీసివేయచ్చు. కానీ పంట వేసి కేవలం 2 నెలలే అవుతుంది, 3 నెలలే అవుతుంది, ఇప్పుడే పంట వస్తూ ఉంది, మార్కెట్లో ధర లేదని మాత్రం పంటని తొలగించవద్దు అని ఈ రంగంలో 30 సంవత్సరాల అనుభవం ఉన్న వ్యవసాయ అధికారి చెప్పారు. ఆయన మాటల ప్రకారం రైతు సోదరులు, పంట ఎర్లీ క్రాప్లో ఉన్నవారు మాత్రం పంటని తొలగించవద్దు. ఫిబ్రవరి 15వ తేదీ తర్వాత ధరలు మెరుగుపడే పరిస్థితి ఉంది. రాబోయే కొద్ది రోజుల్లో ఆ వ్యవసాయ శాఖ అధికారి చెప్పింది నిజం అవుతుందా లేదా అనే వివరాలతో మరో వీడియోలు తెలుసుకుందాం.